హలో ట్రేడర్స్, వెల్కమ్ టు గ్రో విత్ దిలీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనకు ఒక కామెంట్ వచ్చింది, 2 ట్రేడ్స్ ఎందుకు 4 చేయొచ్చు కదా అని. నేనైతే ఆ కామెంట్కి ఇప్పుడు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యాపిటల్ అయితే 1,20,000 అండి. ఆ 1,20,000లో నేనైతే డేకి 3 to 4% అయితేనే ఓన్లీ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు 3 to 4% అంటే యావరేజ్గా ఒక 4,000 వస్తుంది నాకు 3% లెక్క తీసుకుంటే. సో నేనైతే ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ మనం క్యాజువల్గా తీసుకుంటే నా దగ్గర 1,20,000 ఉంటే 4,000 లాస్ వచ్చినా పర్లేదని చెప్పి నేను రెడీగా ఉన్నా. నేను అంతకంటే ఎక్కువ వస్తే తీసుకోలేను. అందువల్లనే నేను నా 4,000కి నేనైతే ఒక్కొక్క ట్రేడ్‌కి 15 పాయింట్స్ నేను ఎస్ఎల్ పెట్టుకుంటా. నాది ఫిక్స్డ్ ఎస్ఎల్ 15 పాయింట్స్. నేను 2 లాస్‌తో చేస్తే 15 పాయింట్స్‌కి 1,975 రూపీస్ అయితే లాస్ వస్తది నాకు. సో ఇలా నేను 2 ట్రేడ్స్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 4K వస్తది. సో నేనైతే అందుకే నా 4,000 రిస్క్ వరకే నేను తీసుకోగలను. అందుకే నేను నా బడ్జెట్‌కి అయితే నాకు 2 ట్రేడ్సే వస్తాయి. నేను అందుకని 2 ట్రేడ్సే తీసుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మేబీ నాకు ఏమైనా క్యాపిటల్ పెరిగితే అప్పుడు నేను రిస్క్ చేయాలనుకుంటే నేను ఎక్కువ ట్రేడ్స్ చేయాలని నేను ట్రై చేస్తాను ఇన్ ఫ్యూచర్. ఇప్పుడున్న నా క్యాపిటల్‌కి అయితే ఓన్లీ నేను 2 ట్రేడ్స్ అయితేనే చేస్తా మరి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇఫ్ నేను ఆ 2 ట్రేడ్స్‌లో 2 ట్రేడ్స్ ఎస్ఎల్ తీసుకున్నా అంటే 4,000 లాస్ తీసుకుంటే 2 ట్రేడ్స్ నేను లాస్ అయితే నేను ఖచ్చితంగా థర్డ్ ట్రేడ్ తీసుకున్నా లాసే అవుతా. ఎందుకంటే ఈ 2 ట్రేడ్స్‌లో వచ్చిన లాస్‌ని కవర్ చేయడానికి గ్రీడీ అండ్ ఫోమోకి పోయి ఎంట్రీస్ అయితే ర్యాండమ్‌గా ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేస్తా. దానివల్ల అయితే నాకు డిసిప్లిన్ అయితే పోతది. థర్డ్ ట్రేడ్ లాస్ అయిందనుకో బ్యాడ్ లక్‌తో ఫోర్త్ ట్రేడ్ కూడా నేనైతే ఈ 3 ట్రేడ్స్ లాస్ కవర్ చేయడానికి అయితే నేను ఫోర్త్ ట్రేడ్ కూడా ఏదో ఒక ర్యాండమ్ ఎంట్రీ చేసి ఫోర్త్ ట్రేడ్ కూడా నేను ఎస్ఎల్ ఇస్తా. సో అందుకనే ఓన్లీ నేనైతే 2 ట్రేడ్స్ పర్ డే అయితే పెట్టుకున్నా. ఇఫ్ నేను 2 ట్రేడ్స్‌లో కరెక్ట్ అవ్వలేకపోతే నేను థర్డ్ ట్రేడ్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నువ్వు 2 ట్రేడ్స్‌లో చేయకపోతే ఆ రోజుతో డన్ ఫర్ ద డే పెట్టుకో. మార్కెట్‌ని అబ్జర్వ్ చేయి జస్ట్. రేపు మార్కెట్ అనేది రేపు ఉంటది, ఎక్కడికి పోదు. రేపొచ్చి అగైన్ ఆ 2 ట్రేడ్స్‌ని మళ్ళీ తీసుకో. రిస్క్ తీసుకో. నువ్వు ఏదైతే ప్లాన్ చేయాలనుకుంటున్నావో ఈసారి జాగ్రత్తగా. ఇంకోటొచ్చేసరికి థర్డ్ పాయింట్, ఈ 2 ట్రేడ్స్ అనేపాటికి మనకైతే కొంచెం జాగ్రత్తగా కొంచెం ఎంట్రీస్ కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఓకే అవుతున్నాయి అంటే 2 ట్రేడ్స్ తీసుకుంటా. ఎందుకంటే మనకు ఆ 2 ట్రేడ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా ట్రేడ్స్ ఉండవని చెప్పి ఉన్న ఎంట్రీస్‌నే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం. మనం కరెక్ట్ అవుతున్నాం అంటే మన సెటప్ అన్నీ ఓవరాల్‌గా మనకి ఫేవరబుల్‌గా అంటేనే మనం ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తాం. లేదంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తాం. దానివల్ల అయితే మనకి అబ్జర్వేషన్ కూడా పెరుగుతది. అండ్ చార్ట్ రీడింగ్ కూడా వస్తది. అదే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ పెట్టుకుంటే 3, 4 ట్రేడ్స్ పెట్టుకుంటే ఏంటంటే 4 ట్రేడ్స్ ఉన్నాయి కదా డేకి. ఒక ట్రేడ్ చేసేద్దాం, ఒక ట్రేడ్ చేసేద్దాం అని ప్రాపర్ కన్ఫర్మేషన్స్ లేకుండా అయితే ట్రేడ్స్ అయితే తీసుకుంటాం. ఓన్లీ 2 ట్రేడ్స్ పెట్టుకోవడం కాబట్టి ఒక ఛాన్స్ అయిపోతే మళ్ళీ రాదు అని చెప్పి వెయిటింగ్ అయితే ఎక్కువ చేస్తాం. వెయిట్ చేసి అబ్జర్వ్ చేసి మార్కెట్‌ని మనం అయితే ట్రేడ్ చేయాల్సి వస్తది. ఓన్లీ 2 ఛాన్సెసే ఉంటాయి కాబట్టి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి డిసిప్లిన్. మెయిన్‌గా డిసిప్లిన్ అయితే మనం లాస్ అయిపోతాం. నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువయ్యేసరికి ర్యాండమ్‌గా ట్రేడ్స్ ఏసేసుకొని ట్రేడ్స్ కరెక్ట్ అవ్వక మన మీద మనకి కాన్ఫిడెన్స్ కూడా పోతది. అందుకనే నేనైతే ఓన్లీ 2 ట్రేడ్స్ పర్ డే చేయడానికి రీజన్స్ అయితే ఇవే. మేబీ ఇన్ ఫ్యూచర్ నా క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే అప్పుడు నేను లాస్ క్యాపబిలిటీ నాకు ఎక్కువ ఉంటే నేను లాస్ ఎక్కువ తీసుకోగలను అని అనుకుంటే నేనైతే నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయితే వేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నంబర్ ఆఫ్ ట్రేడ్స్ వేయాలని అనుకునే ముందు నీ క్యాపిటల్ ఎంత, నువ్వు ఎంత లాస్ ఇవ్వగలవో ఆలోచించుకొని ట్రేడ్ చేయాలి. సో జాగ్రత్తగా చేయండి, రిస్క్ తీసుకోవద్దు. మీరు ఏవైతే రూల్స్ అండ్ డిసిప్లిన్ ఉంటున్నారో దాంతోనే ఉండండి. ఓన్లీ 2 ట్రేడ్స్ పర్ డే అనుకుంటే 2 ట్రేడ్సే చేయండి. ఇదైతే మీరు అడిగారు కదా కామెంట్‌కి ఎందుకు ఓన్లీ 2 ట్రేడ్స్ అని. ఇదైతే నా ఆన్సర్. హ్యాపీ వీకెండ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.